మీరు శ్రీమతి కదా? అవును. ఇంటర్ జయముఖి కాలేజ్. అవును. అరే నేను పవన్, గుర్తుపట్టాలే? పవన్. అరే నువ్వు గర్ల్స్ క్యాంపస్, నేను బాయ్స్ క్యాంపస్. ఓ పవన్ నువ్వా? నేనే. బాగున్నావా? బాగున్నా. అవును, ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యావు? నేను ఇంకా కాలేజ్ జాయిన్ కాలేదు. బీటెక్ కోసం అని చెప్పి ఎంసెట్ రాశాను. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ అప్పటి వరకు ఖాళీ ఎందుకు ఉండడం అని చెప్పేసి కంప్యూటర్ క్లాసెస్కి వెళ్తున్నాను. అవునా. నువ్వేంటి ఇక్కడ? నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇక్కడే వాగ్దేవి డిగ్రీ కాలేజ్ లో, ఈ పక్కనే మా రూమ్. తెలిసిన అంకుల్ ఉన్నారు. సో తనే ఈ హాస్టల్లో జాయిన్ చేశారు. సో ఇక్కడే ఉంటున్నాను ఇప్పుడు. అవును, మీ ఫ్రెండ్ కావ్య టాపర్ ఉండే. తను సిటీ వెళ్ళిపోయింది. అండ్ వేరే ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే ప్లేస్ లో డిస్పర్స్ అయిపోయారు. ఎవరున్నారు ఇప్పుడు కాంటాక్ట్ లో? ఎవరు లేరు. అవును, మన కెమిస్ట్రీ సార్ ఉండే, అసలు ఘోరంగా కొడుతుండే, గుర్తుందా? నాకు అసలే కెమిస్ట్రీ అంటే భయం, మళ్ళీ వాడు అదే పేపర్ చూపిస్తూ కొడుతుండే. ఆ మ్యాథ్స్ సార్ ఉండే కదా, సచ్చినోడు. అమ్మాయిలను కూడా చూడకపోయేవాడు, కొట్టేవాడు. అరే రూమ్ కి ఆకలి అవుతుంది, పోయి రూమ్ పోయి తింటా. ఇగో పో రాతి. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా ఎక్కడో చూసినట్టుంది. ఇద్దరు సరిపోయారు. వీడు మన కాలేజే, మన ముగ్గురం ఒకటే కాలేజ్. వాడు ఫ్రెషర్స్ కి ఫేర్వెల్ కి వస్తూ పోతుండే, గుర్తులేదా? గుర్తొచ్చింది, మన శ్రీకాంత్ చెల్లి లేదారా శృతి. ఆమె ఒకసారి అవుటింగ్ కి తీసుకెళ్దామని అలా క్యాంపస్ కాడికి వెళ్ళినప్పుడు ఈమె ఆ రోజు చూసినారా? శృతి మా ఫ్రెండే, నాకు కూడా గుర్తొచ్చింది. అవునా, ఆ రోజు మీరు బ్లూ అండ్ వైట్ హాఫ్ సారీలో ఉన్నారు. అవును, ఆ లంగవని ఉంది నాకు. ఆ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం. అయినా బాగానే అబ్జర్వ్ చేసావే. అరే నీకు ఆకలి అవుతుంది అన్నావు కదా, పోయి తినిపోనాడు. అవునా, సరే. అవును, నెంబర్ ఇవ్వచ్చు కదా. యాక్చువల్లీ నా మొబైల్ పాడైపోయింది. ఇప్పుడు అక్కడికే వెళ్ళొస్తున్నా, రిపేరింగ్ కి టైం పడుతుంది అని చెప్పారు. సో అవునా, నా దగ్గర ఒకటి పాత మొబైల్ ఉంది, అది ఈవినింగ్ తీసుకొచ్చిస్తా. వద్దులే. కనీసం నీతో మాట్లాడాలంటే ఫోన్ ఉండాలి కదా. అయినా నువ్వు నాతో ఎందుకు మాట్లాడతావు? నాతో అంటే కనీసం నీ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికైనా ఉండాలి కదా ఫోను. అవునులే, నాకు కూడా మొబైల్ లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే చెప్తున్నా, ఈవినింగ్ 5:30కి పబ్లిక్ గార్డెన్ కి రా. సరే బాయ్. మరి బాయ్. ఈవినింగ్ 5:30 పబ్లిక్ గార్డెన్. బాయ్. వచ్చినావా సార్? ఎవరా మంచిగా ముచ్చట పెట్టినావా రా పిల్లలతో నన్ను ఇటు పంపించి? మా ఫోన్ ఎక్కడ పెట్టినో ఏమో గుర్తులేదు. అరే అనంత్, నా పాత ఫోన్ ఉండే, అక్కడ చూసినావు నువ్వు? ఆయన వెళ్ళవరా పోయి నీ ఫోను. అరే ఇక్కడనే పెట్టినా కదరా. అయినా ఫోన్ ఎందుకు రా ఇప్పుడు నీకు? అరే కావాలరా, నాకు అర్జెంట్ రాది. అరే నువ్వు చెప్పుడేం అవసరం లేదురా, దొరికింది. జరుగురా. నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఆ పిల్ల దగ్గర ఫోన్ లేనట్టుంది. ఈ ఫోన్ ఆ పిల్లకి ఇచ్చి మెల్లగా ముచ్చట్లు పెడదామని కదా నీ ప్లాను. ఆ పిల్ల ఫోన్ పాడైందట్రా, అందుకే ఈ ఫోన్ ఇస్తున్నా. అరే అయినా ఆ ఫోన్ మీ నాన్నకి ఇస్తాను కారా? మా నాయనకి ఈ ఫోన్ ఎందుకురా, ఏదో 1000 రూపాయల ఫోన్ ఇస్తా. అదే సొంతమైన కొడుకురాను. అరే అయినా పిల్ల ఇప్పుడు మస్తు అయింది. అడ్డాయారా నీ కళ్ళు? అసలు ఇంటర్ ఉన్నప్పుడు అంత ఎడ్డెడ్ ఉంటుండేరా, అసలు ఇప్పుడు మాత్రం హీరోయిన్ లెక్క అయిందిరా ఆ పిల్ల. సరే అని నువ్వు పొద్దున పెట్టిన రైస్ అయిపోయింది, పోయి బోల్ కట్టుకొని రైస్ పెట్టుకోపో. ఆ పిల్లని చూసినాక ఇంకా ఆకలి ఎక్కడైంది రా, చచ్చిపోయింది అప్పుడే. మరి నువ్వు చచ్చిపోరారా? మరి చచ్చిపోయిందంట, చచ్చిపోయింది. రోజులు దగ్గర పడ్డాయి కానీ నీకు. ఇంత టైం అవుతుంది ఇంకా రావట్లేదు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు తన దగ్గర. తొందరగా వస్తే బాగుంటుండే. ఏం తింటావు? ఐస్ క్రీమ్.
ఐస్ క్రీమ్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? నాకు బటర్ స్కాచ్ అంటే ఇష్టం. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. చాక్లెట్ ట్రై చేయొచ్చు కదా. చాక్లెటా? అసలు నాకు నచ్చదు, నేను బటర్ స్కాచే తింటాను. అవునా, బటర్ స్కాచ్ అంత బాగుంటుందా? ఆబ్వియస్లీ, నేను చిన్నప్పటి నుంచి బటర్ స్కాచే తింటాను. మా డాడీకి అయితే ఎప్పుడు బటర్ స్కాచే తీసుకొస్తారు. బటర్ స్కాచ్ ఐస్ క్రీమే తింటాను, బటర్ స్కాచ్ కేకే తింటాను. చాలా ఇష్టం నాకు బటర్ స్కాచ్ అంటే. అయితే నేను కూడా బటర్ స్కాచే తింటాను. ఆబ్వియస్లీ, ట్రై చేయి, చాలా బాగుంటుంది. అన్నట్టు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్. ఓకే, అంతేనా సార్? అంతే, ఇంకా ఇంకేమొద్దు. థ్యాంక్ యూ. అయినా నువ్వు అసలు ఇంటర్లో ఉన్నట్టు అస్సలు లేవు, చాలా చేంజ్ అయ్యావు, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వైతే సేమ్ అలానే ఉన్నావు, అదే జుట్టు, అదే డ్రెస్సింగ్, అసలు ఏ మాత్రం మారలేదు నువ్వు. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు ఎవరన్నా? నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నాక ఈ టైంలో తను ఉంటుంది కదా పక్కన. ఓ చాలు చాలే. సరే కానీ ఇదిగో నీ ఫోన్ పాడైపోయింది అన్నావు కదా, నా ఫోన్ తీసుకొచ్చాను, ఇది యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. ఏ సేమ్ పౌచ్, నా ఫోన్ది కూడా సేమ్ పౌచ్. బాగుంది, థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ ఏంటి ఇంకా రావట్లేదు? వచ్చింది కదా. థ్యాంక్ యూ. తిను. బాగుంది. బాగుంది కదా. ఇంకా ఇంకా అవును, నువ్వు వరంగల్లో ఏ ప్లేసెస్ చూసావు? వరంగల్లో ఎప్పుడు డాడీ పిక్ అండ్ డ్రాప్ చేస్తారు, ఇప్పుడేమో హాస్టల్. అసలు నేనేం చూడలేదు వరంగల్లో. రేపు మనం వరంగల్ మొత్తం తిరిగేసి వద్దామా? నీతోటా? నాతో కాదు, ప్రభాస్తో. ప్రభాస్తో అయితే ఓకే, నీతోట అయితేనే ప్రాబ్లం అవుతుంది. అదేంటి నాతో అలా భయపడ్డా? అదేం లేదులే, ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని అంతే. అవునా, సరే కానీ చెప్పు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఉన్నాడనే అనుకుంటున్నా. సరే, అలానే అనుకో. నిజం చెప్పు. ఉన్నాడని అంటున్నా కదా. అబ్బా చెప్పొచ్చు కదా. బాయ్ ఫ్రెండ్ ఉంటే నీతో ఎందుకు వస్తా, బాయ్ ఫ్రెండ్ తోనే వెళ్తా కదా. సరే, ఐస్ క్రీమ్ ఎట్లుంది? ఐస్ క్రీమ్ చాలా బాగుంది. నా ఐస్ క్రీమ్ అయిపోయింది, వెళ్దామా? సరే వెళ్దాం. పద పద. హలో శ్రీమతి. పవన్ చెప్పు. పవన్, రేపు ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏముంటుంది, క్లాస్కి వెళ్ళడం రావడం. అవునా, మూవీకి వెళ్దామా రేపు? మూవీయా? అంటే వీడేంటి డైరెక్ట్గా మూవీకి పోదామని అంటున్నాను, తప్పుగా అనుకోకు. అసలు నేను రాను మూవీకి. అయినా నువ్వేంటి ఒక్కరోజు పరిచయంలోనే మూవీ అంటున్నావు? సారీ. అడ్వాన్స్ అయి ఉంటానా? శ్రీమతిని రేపు బయటికి తీసుకుపోతాం. ఏడికి వస్తుంది కావచ్చు, టెంపుల్కి అయితే వస్తుంది కావచ్చు. హలో శ్రీమతి. అనంత్ చెప్పు. అనంత్, రేపు బయటికి ఎడికైనా టెంపుల్కి వెళ్దామా? టెంపులా? నేను రాలేను అనంత్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. మరి హాస్పిటల్కి వెళ్దాం అయితే రేపు. హాస్పిటలా? హాస్పిటల్ వెళ్ళి అంత సీరియస్ కాదు అనంత్. పర్లేదు, హాస్పిటల్కి వెళ్దాము. అబ్బో ప్లీజ్ అనంత్, అర్థం చేసుకో, నాకు హెడేక్ ఉంది. అవునా, సరే బాయ్. సరే బాయ్. ఏంద్రా ఇది ప్రతి నెల గ్యాస్? పైసలు లేవండి ఏంద్రా నీది ఊకే? నీ దగ్గర లేవారా పైసలు?
అరే అరే అనంత్ ఇట్రా ఇట్రా. అరే శ్రీమతేంద్ర సార్ కార్లో పోతుంది. అరే అవునేమ్రా. అరే నిన్న ఫోన్ చేసినా కదా మూవీకి పోదామని చెప్పేసి, నాకు పని ఉందని చెప్పింది. ఏం పని మీద అవుతుందో తీరా. అరే నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుందిరా. అరే పోరా, నీకు డౌట్ ఉంటే పోరా బాబు, కూడా ఏమో ప్రతిదానికి డౌట్ పడితే ఏమరా. ఈ ఫోన్ ఎవరిది? అదా, అది మా పిన్ని ఇచ్చింది నాకు. పిన్ని నీకెందుకు ఇస్తుంది? అంటే నా ఫోన్ కొంచెం స్ట్రక్ అవుతుందంటే తన మొబైల్ ఇచ్చింది నాకు. ఈ ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది, సో అలా జస్ట్ యూస్ చేస్తుంది. వెళ్దామా? ఒకసారి దానికి ఫోన్ చేసి చూద్దాం. హలో హలో శ్రీమతి, నేను పవన్ని. ఎక్కడున్నావు? హాస్టల్లో ఉన్నాను. అవునా, ఇందాక రోడ్ మీద నేను బయటికి వెళ్తుంటే నీలాగే ఒక అమ్మాయి కనిపించింది, అందుకే నువ్వనేమో అనుకున్నా. నీకు అందరు నాలాగానే కనిపిస్తారు. నీకేమన్నా డౌటా? అదేం లేదు, డౌట్ ఏం లేదు. మరి ఎందుకు అడగడం? సరే బాయ్, నేను మళ్ళీ చేస్తా ఫ్రెష్ అయ్యి. అరే అనంత్, అరే అనంత్, అరే శ్రీమతి నాకు అబద్ధం చెప్తుందేమో అనిపిస్తుందిరా. ఎందుకు? అరే ఇంతకు ముందే కదా మన గ్యాస్ కోసం పోయినప్పుడు కెమిస్ట్రీ సార్తో కార్లో కనబడ్డది మనకు. అవును. అరే నేను ఫోన్ చేస్తే ఇంతసేపు నేను హాస్టల్లో టైడే పడుకున్నా అని చెప్పిందిరా. అయినా మన ఇంటర్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేది ఆ కెమిస్ట్రీ సారే గారా, ఆ పని మీద అయినా పోయి వచ్చిండొచ్చు కదా. అయినా మనం ఇంటర్లో ఉన్నప్పుడు ఆ వాడినాండి చెప్తుండే కదరా వానికి అమ్మాయిల పిచ్చుండే అని. ఎవరో నీకే తెలియాలి. శ్రీమతి, శ్రీమతి ఎటు వెళ్తున్నావు? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా. మొబైల్ కొంచెం పాడైపోయింది. యాక్చువల్ గా కింద పడిపోయి స్క్రీన్ డిస్ప్లే పోయింది దీనిది. సో సరే ఆ మొబైల్ నేను చేపించుకొస్తా గానీ ఒకసారి పక్కకు వస్తావా? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తా. చెప్పు. ఏం లేదు, మీ ఫ్రెండ్కి ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళని పంపించేసాయి, మనము అట్లా బయటికి డిన్నర్కి వెళ్దాం. తిన్నారా? వాళ్ళు ఉన్నారు కదా నాతో. ఏదో ఒకటి చేసి పంపించేసే వాళ్ళం. ఫోన్ కూడా బాగాలేదు నాదే, నేను షాప్కి వెళ్ళాలి. అది నేను చేపించుకొస్తానని చెప్పాను కదా. సరే ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళు, నేను వాళ్ళకి ఏదో చెప్పేసి వస్తాను. సరే ఓకే. వెళ్దామా? బండి స్పైసీ వేస్తాడు మంచిగా. ఒక్క నిమిషం, అది మా పిన్ని వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది, నేను మర్చిపోయాను. నా ఫోన్ పనిచేయడం లే కదా, సో నాకు అసలు తెలియలేదు. మీరు ఇద్దరు వెళ్ళిపోండి, నేను వెళ్ళేసి వస్తాను. ఓకేనా? ఇష్టం. నీ అమ్మ ఇంకెంతసేపు బిజీ వస్తుంది రా. హలో. హాయ్ అనంత్. అబ్బా శ్రీమతి, ఒక్కసారి పార్క్కి రావచ్చు కదా. ఇప్పుడా? ఇప్పుడు నేను రాలేను అనంత్, చాలా టైర్డ్గా ఉంది. అబ్బా ప్లీజ్ 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 శ్రీమతి, ఒక్క 5 minutes అంతే, ఎక్కువసేపు వద్దు. సరే ఒక 15 minutesలో వస్తాను అనంత్, ఓకేనా? నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే రైట్. ఒక డ్రెస్ కొనుక్కోతే బాగుంటుంది.
ఏంటి రారా అని కాల్ చేస్తున్నావు? వస్తా అని చెప్పినా కాల్ చేస్తున్నా, ఇప్పుడే రా అని. ఏమైంది? అది నేను నీకు ఒక విషయం చెప్దామని పిలిచిన. నీకోసం డ్రెస్ తీసుకున్నా. హ్యాపీ బర్త్డే శ్రీమతి. థ్యాంక్ యూ ఆనంద్. చాలా బాగుంది, నాకు ఈ కలర్ అంటే మస్తు ఇష్టం. నచ్చిందా? మ్మ్. నా సరిలో బాగుంటుంది తెలుసా. నీకు ఒకటి అడుగుతా, ఏమనుకో కదా. అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేరు. ఎందుకు? నీకు మన పవన్ గారి పైన ఒపీనియన్ ఏంది? పవనా? వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే, నాకు ఒక బ్రదర్ లాగా అంతే. అంతేనా? మ్మ్. నేను నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ నా పైన అలుగుడు కోపం పడి ఏం చేయొద్దు, ఎప్పటిలానే ఉండాలి. ఓకే? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అవునా? అసలు నేను ఎంత టెన్షన్ పడుతున్నా తెలుసా నీకు, ఎట్లా చెప్పాలని. నా గుండె చూడు ఎంత స్పీడ్లో కొట్టుకుంటుందో. అసలు ఇంత తొందరగా అర్థం చేసుకుంటాను అనుకోలేదు. సరే చెప్పు. వద్దులే. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసిన తెలుసా. నేను చెప్పగానే నువ్వు పైన కోపం పడతావని అనుకున్నా, నన్ను బ్లాక్ చేస్తావని అనుకున్నా. అసలు మీ హాస్టల్ చుట్టూ తిరగాలి, నువ్వు మాడకపోతే మీ ఫ్రెండ్స్కి బతిమలాడాలి, నీతో మాట్లాడిపియండి అని చెప్పి ఎంత అనుకున్నా తెలుసా. అసలు నువ్వు ఇంత ఈజీగా గాలిస్తావు అని అనుకోలేదు తెలుసా నేను. అంత లేదులే, నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలనుకున్నా. అవునా? ఐ లవ్ యూ శ్రీమతి. గుడికి వెళ్దాం అన్నావు కదా. గుడికి వెళ్దాం కానీ నేను చెప్పిన దానికి నువ్వు ఏం చెప్పలేదు ఇంకా. ఫస్ట్ గుడికి వెళ్దాం, ఆ తర్వాత నాకు చెప్తా. సరే పద. దేవుడా, ఎట్లయినా నా ప్రేమ సక్సెస్ అయితే చూడు దేవుడా. నా లవ్ సక్సెస్ అయితే నీకు నోటుకో కొబ్బరికాయలు కొడుతుంది దేవుడా. ఏమని మొక్కుకున్నావు దేవునికి? మంచి కాలేజ్లో సీట్ రావాలని మొక్కుకున్నా. ఇంత ఉత్త నీకోసం మొక్కుకున్నావా? అది కాదు శ్రీమతి, ఆగు. గుడికి వచ్చిన తర్వాత చెప్తా అన్నావు కదా. ఈ చెప్తలే, రాను ఫస్ట్. ఇంకెప్పుడు? శ్రీమతి చెప్పొచ్చు కదా. సరే బయట రా, చెప్తా. మళ్ళీ బయటికా? గుడికి వచ్చినాక చెప్తా అన్నావు కదా. గుడిలో ఎందుకు, బయట చెప్తా రా. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే. అరే ఏమైంది? తెలిసి కూడా ఎందుకు అడుగుడు? అవసరమా? అదేదో నీ నోటితో చెప్తే నా టెన్షన్ కూడా పోతుంది కదా. సరే బావా. ఏమన్నావు? బావా అన్నా. తర్వాత అందరూ ఐ లవ్ యూ అనే చెప్తారు, నాకు ఇలా అనడమే ఇష్టం. అవును, అందరూ ఐ లవ్ యూ అనే చెప్తారు. ఏదో బాగుంది. ఇప్పటి నుంచి నన్ను బావాను, నేను నిన్ను బామరుదని పిలుస్తా. అప్పుడు మన ఫ్రెండ్స్కి కూడా డౌట్ రాదు. ఫ్రెండ్? పవన్ నీ ఫ్రెండ్ కదా? అవును. తనకు తెలిస్తే? వాడికి తెలిస్తే ఏమవుతుంది, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. నువ్వు ఉన్నావు కానీ స్టార్టింగ్లో నీ ఫ్రెండ్ పవన్ కూడా నాకు ప్రపోజ్ చేయడానికి ట్రై చేశాడు. తెలుసు. తెలుసా? తెలిసి కూడా నన్ను ఎలా లవ్ చేసావు? నువ్వు వాడికి పడవని నాకు తెలుసు. నువ్వు నా కోసమే పుట్టావు. నీ ఫేస్ ఏం కాదు. అవును, నీ పేరేంది? శ్రీమతి అని పెట్టారు. నేను అట్లా అందరూ శ్రీమతి అని పిలుస్తా, నాకేం నచ్చుతలేదు. నేను ఒక్కనే శ్రీమతి అని పిలవాలి నిన్ను. యాక్చువల్లీ నా పేరు శ్రీమాత, నాకు నచ్చదని చెప్పి శ్రీమతి అని పెట్టుకున్నాను. అవునా? ఇప్పటి నుంచి మీ ఫ్రెండ్స్ని ఏ శిరీషనో, సిరియో, నవ్యానో, దివ్యానో అని పిలువమను. ఇట్లా నేను అందరూ శ్రీమతి అని పిలుస్తా, నాకేం నచ్చుతలేదు. సరే, అందరినీ మా ఫ్రెండ్స్ అందరినీ సిరి అని పిలువమని చెప్తాను, నువ్వు ఒక్కడివే శ్రీమతి అని పిలువు. సరే నా బావా? అబ్బా, నువ్వు బావ అని పిలిస్తే ఎంత మంచిగా ఉంది తెలుసా. గూస్ బంప్స్ వస్తున్నా నాకైతే. నన్ను అసలు ఇప్పటివరకు ఏ అమ్మాయి కూడా బావ అని పిలవలేదు తెలుసా. అది నేను ప్రేమించిన అమ్మాయి. అందులో ఏముంది,
మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని బావా అనే పిలుస్తారు. అదేం పెద్ద కాదులే. అవునా? నేను ఏదో అనుకున్న ప్రతిసారి నువ్వు నా గాలి తీసావు తెలుసా. అసలు నేను ఒక్కొక్కసారి చూస్తే నువ్వు అన్నీ తెలిసిన అమ్మాయిలా కనిపిస్తావు, ఒక్కోసారి అసలు ఏం తెలియని అమ్మాయిలా కనిపిస్తావు తెలుసా. నాకైతే నువ్వేం తెలియని అమాయకుడు లాగానే కనిపిస్తావు. అవునా? అనంత్, నేను ఒకటి అడగొచ్చా? అడుగు. నీ ఫ్రెండ్ పవన్ ఉన్నాడు కదా, తను కూడా నన్ను ప్రపోజ్ చేయడానికి నాకు ట్రై చేశాడు. నేనేమో యాక్సెప్ట్ చేయలేదు. అదే కోపంతో ఇప్పుడు నా గురించి బ్యాడ్గా చెప్తే నువ్వు అది నమ్మేస్తావా? ఏ వాడి గురించి నాకు తెలుసు, నేను చిన్నప్పటికి ఎంచెల్లి చూస్తున్నావా అని. అయినా వాడికి నేనంటే అది ఒక రకమైన కుళ్ళులే, ఏదైనా నాకు దక్కొద్దని చూస్తాడు. అయినా అదేం నువ్వు పట్టించుకోకలే, నేనేం పట్టించుకోను, సరేనా? అమ్మయ్యా, సరే అనంత్, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఈ ఫోన్ ఆన్ అయిందా కాలేదా? ఆన్ అయింది. 40 మిస్ కాల్సా? ఎవరిల్లు? కెమిస్ట్రీ భాస్కర్ సార్. కీబోర్డ్ తోడు దీనికి ఎందుకు ఫోన్ చేసిండు ఎన్నిసార్లా? ఏంటి రికార్డింగ్స్ ఉన్నట్టున్నాయి. అయినా అది మనతో మాట్లాడితే మనకేంది, మనం కూడా 4 రోజులు ఎంజాయ్ చేసి పక్కన పెడతాం అంతే. పుట్టుడు మళ్ళా ఫోన్ చేస్తుండు కదా దీనికి. వీనికి ఒక జలకిత్తాగు. హలో, మీరెవరు? ఎవరు ఫ్రెండు? ఎవరికి ఫ్రెండు? నేను శ్రీమతి వాళ్ళ మామయ్యని మాట్లాడుతానా. ఒట్టోడా, మమ్మల్ని ఇంటర్లో ఆడుకుంటావారా నువ్వు? ఇప్పటి నుండి నేను ఆడుకుంటావు నేను. అయినా ఇప్పుడు నేను ఈ విషయం అనంతగానికి చెప్పుడు అవసరమా? ఎందుకుది అవసరం లేదు. ఆనే ఉంటాయి చూసుకోరా. నీకెందుకురా, పోయి స్నానం చేయిపో. వచ్చేసావా? అవును, చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నావా? నువ్వు వస్తా అన్నావు కదా. ఇదిగో ఫోన్. అయిపోయిందా? బాగా అయిపోయింది. థ్యాంక్ యూ. అవును కానీ మన ఇంటర్ కెమిస్ట్రీ సార్ ఎందుకో కాల్ చేశాడు. కాల్ చేశాడా? అది యాక్చువల్గా ఇంటర్ సర్టిఫికేట్ కోసం నేనే కాల్ చేశాను, అప్పుడు లిఫ్ట్ చేయలేదు. మేబీ ఇప్పుడు కాల్ బ్యాక్ చేస్తున్నాడేమో. లిఫ్ట్ చేసావా? మాట్లాడాను, చిన్న జలకిచ్చాను వాడికి, చిన్నగా భయపెట్టించా. ఏమన్నావు? నువ్వు పవన్ అని చెప్పావా? అలా ఏం చెప్పలేదు, మీ మామయ్య లాగా మాట్లాడాను అంతే. సరేలే, సరే, బాయ్. మళ్ళీ కలుసు. బాయ్.